విశ్వావసునామ సంవత్సరం మీనరాశి వారి రాశి ఫలాలు. మిథునంలో గురుడు, కర్కాటకంలో కుజుడు, సింహరాశిలో కేతువు, కుంభరాశిలో రాహు ఉన్నారు. అలాగే వ్యయంలో రాహు, జన్మంలో శని. ఏలినాటి శని ప్రభావం మీనరాశి వారి మీద అధికంగా ఉంది. శని బాధలు ఎన్నో వీళ్ళకి ఈ సంవత్సరం ఇబ్బందికరంగా ఉంది. షష్టాష్టమ గ్రహ కూటమి కూడా మీనరాశిలోనే పడడం వల్ల కొంచెం ఇబ్బందికరమైన వాతావరణమే మీనరాశి వారికి ఉంది అని చెప్పడం జరుగుతుంది. ఆదాయం 5, వ్యయం 5. 5 రూపాయలు వస్తే 5 రూపాయలు కూడా ఖర్చు పెట్టేస్తారన్నమాట. రాజ్యపూజ్యం 3, అవమానం 1. గౌరవం మట్టికి బాగుంటుంది. అయితే వీరికి ప్రతి చిన్న విషయానికి ఎక్కువ శ్రమపడి రావాల్సి రావడం, ఆదాయానికి మించిన ఖర్చులు, రుణాలు చేయుట, పూర్వీకుల పిత్రార్జితమైన ఆస్తుపాస్తులన్నీ కూడా తగాదాలు కానీ, అమ్మివేయడం కానీ, ఆటంకాలు కానీ, వాటి వల్ల గొడవలు కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ధన ఒత్తిడి, అలాగే వివాహాది శుభకార్యాల్లో కాలయాపన జరిగే అవకాశాలు, భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు, ఊహించని సంఘటనలు, సమస్యలు, భయభ్రాంతులు లోనయ్యే అవకాశాలు, సంఘటనలు, ఇతరులకు హామీలు ఉండడం వల్ల ఆపదల్లో చిక్కుకునే అవకాశం, ఏలినాటి శని ప్రభావం వల్ల నరముల యొక్క నిస్సత్తువు, అనారోగ్య సమస్యలు ఎక్కువగా మీనరాశి వారికి ఉండే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థి చదువు ఎందుకు శ్రద్ధ లేకపోవడం, అర్థం చేసుకోలేకపోవడం, మందత్వంగా ఉండడం, ప్రారంభం నుండే చదువు ఎందుకు శ్రద్ధ లేకుండా ఉండే అతి కష్టం మీద 2వ ఛాన్స్లో మార్కులు ఏమైనా వచ్చే అవకాశం ఉంది. విద్యార్థి మరింత శ్రద్ధ వహించవలసి ఉంటుంది. ఉద్యోగస్తులకు పై అధికారుల వల్ల ఒత్తిడులు ఉంటాయి, ఉద్యోగంలో మార్పులు ఉంటాయి, అక్కాలేని ఇష్టం లేని ప్రదేశాలు బదిలీలు ఉంటాయి, ఉద్యోగాలు పోయే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ ప్రైవేట్ రంగంలో కూడా ఇబ్బందులు, సెలవు పెట్టే అవకాశం కానీ, అనారోగ్య సమస్యలు కానీ, పై అధికారుల వల్ల ఇబ్బందులు కూడా ఉండే అవకాశాలు అయితే ఉద్యోగస్తులకు ఉన్నాయి. వ్యవసాయదారులకు పెట్టుబడులు ఎక్కువగా ఉండును. రుణాలు కూడా ఎక్కువ చేయవలసి రావడం, దిగుబడి తగ్గే అవకాశం, లేదా పండిన దానికి సరిపోయే అవకాశం వ్యవసాయ రంగం కూడా అనుకూలంగా లేదు అని చెప్పబడుతుంది. వ్యాపారస్తులు కూడా సామాన్యమైన లాభాలే ఉన్నాయి. నూతనమైన ఏజెన్సీలు కలిసి రాకపోవడం, జాయింట్ వ్యాపారాల ద్వారా విడిపోవడం, అనారోగ్య సమస్యలు, అధిక ఖర్చులు, కోర్టు సమస్యలు, శత్రు బాధలతోటి ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. క్రీడాకారులు, కళాకారులు, సినీ నటులు, అలాగే మనకి టీవీ సంబంధించినటువంటి నటీనటులకి వ్యయ ప్రయాసాలు ఉంటాయి, ఇబ్బందులు, నష్టపోయే అవకాశాలు, జాయింట్ వ్యాపారాలతో ఇబ్బందులు ఉండే అవకాశాలు ఉన్నాయి. అలాగే భారీ పెట్టుబడులు వెళ్లకుండా ఉంటే మంచిది. వ్యాపారస్తులైన కాంట్రాక్టులు కూడా ఇబ్బంది ఉంది. రాజకీయ నాయకులు ప్రజల్లో వ్యతిరేక భావాలు ఉంటాయి. మీరు ఎంత చేసినప్పటికీ కూడా ఎవరు మిమ్మల్ని గుర్తించలేకపోవడం, కొత్త పదవులు ఏవి కూడా మీరు ప్రయత్నించినా పొందలేకపోవడం, వాటి వల్ల ఆటంకాలు, అధిష్టానం మీద కోపాన్ని కూడా చవి చూసి రావడం కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి స్త్రీల కుటుంబ వ్యవహారాల వ్యతిరేకత ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. మనశ్శాంతి తక్కువగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య చికాకులు ఉంటాయి. ఏకాభిప్రాయం కుదరకపోవచ్చు. ఉద్యోగస్తులు కూడా ఇష్టం లేని ప్రదేశాలకే బదిలీ వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సంతానం వల్ల, అనారోగ్యం వల్ల సమస్యలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇంట్లో పెద్దల అనారోగ్య సమస్యలు కూడా మీకు ఇబ్బందికరంగా ఉండే అవకాశాలు మీనరాశి వారికి ఉన్నాయి. పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదం మీనరాశిలో ఉండడం వల్ల మీనరాశి వారికి మే, జూన్, సెప్టెంబర్, అక్టోబర్, జనవరి, ఫిబ్రవరి నెలల్లో అనుకూలంగా ఉంటుంది. వీరి కనకపుష్యరాగా రాయిని కుడి చేతి చూపుడు వేలు ఉంగరంలో ధరించడం వల్ల, అలాగే గురువుకి కేజంపావు శనగలు, కేజంపావు నువ్వులు శనికి కూడా దానం చేయడం వల్ల కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. 2, 3, 7, 9 సంఖ్యలు అదృష్ట సంఖ్యలు. సోమవారం, గురువారం, శనివారం కూడా అదృష్ట వారాలుగా మీకు చెప్పడం జరుగుతుంది. ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి మీనరాశి వారికి జూన్, జూలై, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, జనవరి, ఫిబ్రవరి నెలలో అన్ని విధాలుగా అనుకూలం. జాతి నీలాన్ని ఉంగరంలో మధ్యవేలికి ధరించడం వల్ల అన్ని విధాలుగా అనుకూలం. నల్ల నువ్వులు కేజంపావు దానంగా ఇవ్వండి. శని జపం చేయించుకోండి. 1, 3, 4, 8 సంఖ్యలు అదృష్ట సంఖ్యలు. ఆదివారం, బుధవారం, శనివారం కూడా అదృష్ట వారాలుగా చెప్పబడుతోంది. రేవతి నక్షత్రం వారి మీనరాశి వారికి జూన్, జూలై, అక్టోబర్, నవంబర్, ఫిబ్రవరి నెలలు అనుకూలంగా ఉంది. అయితే వీరు జాతి ఆకుపచ్చని కుడి చేతి చిటికిని వేలికి ధరించడం వల్ల అన్ని విధాలుగా మీకు అనుకూలంగా ఉంటుంది. పెసలు దానంగా ఇవ్వండి, కేజీంపావు దానం వల్ల లాభం ఉంటుంది. నువ్వులు కూడా దానంగా ఇవ్వండి. శనివారం రోజున మంచిది. 2, 3, 4, 5 సంఖ్యలు అదృష్ట సంఖ్యలు. ఆదివారము, బుధవారము, శుక్రవారము కూడా అదృష్ట వారాలుగా చెప్పారు. ఏలినాటి శని ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల, శని, గురు, రాహువులకు జపదానాలు చేయించడం వల్ల
చాలా అనుకూలంగా ఉంటుంది. అదృష్ట సంఖ్య 3 ఇంకా అనుకూలంగా ఉండాలని మీనరాశి వారు రాస్యాధిపతి గురుడు అవ్వడం వల్ల గురువారం చాలా అనుకూలం. చిహ్నం కూడా చేప. అలాగే దుస్వభావ రాశి జలరాశి కావడం వల్ల వీళ్ళు కూడా వేతేశ్వర ఆలయం చిదంబరంలో ఉంది కాబట్టి చిదంబరం వెళ్ళి తమిళనాడులో ఈ మీనరాశి వారికి ఉన్నటువంటి వేతేశ్వరన్గా పూజింపబడుతూ ఉన్న పార్వతీ సమేతుడై ఉన్నాడు స్వామివారు. ఆయన పూజించాలి. ఇది అంగారక గ్రహానికి అంకితం చేయబడిన నవగ్రహ ఆలయాల్లో ఒకటిగా అంగారకుడిగా కూడా పిలుస్తూ ఉంటారు. అందుకే వైతేశ్వరన్ ఆలయంగా తమిళనాడులో చెప్తూ ఉంటారు. పులిక్కుర్ వేల్పూర్ అనేది శివుడి యొక్క అంకితంగా చేయబడింది. సనాతనమైన దేవాలయం. దీన్ని వైతేశ్వర్ లేదా వైద్యం చేసే దేవుడు అని తమిళనాడులో వైతేశ్వరన్ ప్రార్థనలు చేయడం వల్ల వ్యాధులు నయమవుతాయని అర్చించడం వల్ల అక్కడ స్నానం చేయడం వల్ల ఈ సత్ఫలితాలు పొందుతారని అక్కడ వాళ్ళు నమ్ముతూ ఉంటారు. ఇది అంగార గ్రహానికి సంబంధించిన చెప్పారు. కాబట్టి ఈ దేవాలయంలో విశేషంగా తమిళనాడులో జ్యోతిశాస్త్ర ప్రకారంగా విశేష శక్తివంతన దేవాలయంగా ఆ యొక్క దేవాలయాల సముదాయాల్లో ఉంది. సిద్ధామృతము చెరువులోని అమృత జలాల్లో అమృతం కూడా ఉంటుందని ఇక్కడ చెప్పుకుంటూ ఉంటా. పవిత్రమైన స్నానం కూడా విశేషమైనటువంటి సత్ఫలితాలు ఇస్తుంది, వ్యాధులన్నీ తొలగిస్తుందని ఇక్కడ నమ్ముతూ ఉంటారు. కాబట్టి నక్షత్రాల వారీగా రాసుల వారీగా కూడా వైతేశ్వరన్ ఆలయం తమిళనాడులో స్వామిని వైతేశ్వరుని దర్శించడం వల్ల విశేషమైన సత్ఫలితాలన్నీ మీనరాశి వారు పొందాలని తెలియజేస్తూ ఉన్నాం. స్వస్తి. మీ రాశి ఫలాల్లో ఈ ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా ఏ విధంగా ఉంటుంది, ఏ క్షేత్రాలకు వెళ్ళాలి, ఎక్కడ దర్శించాలనేటువంటివి కూడా మీకు రెమెడీలు కూడా భక్తి1 మీకు అందిస్తుంది. చక్కగా మీరందరూ ఆచరించి అందరూ కూడా తరించండి అని చెబుతూ ఉన్నాం. ఈ విశ్వావసునామ సంవత్సరం అందరికీ కూడా భోగభాగ్యాలని సంపదల్ని ఇవ్వాలని, ధర్మంగా ఉండాలి, సత్యంగా ఉండాలి, నీతిగా ఉండాలి, సాధ్యమైనంత ధర్మం తప్పకుండా ఉండాలి, న్యాయంగా ఉండాలి, ధర్మ మార్గంలోనే అన్యాయంగా ఎంత సంపాదించినా మోసం చేసి సంపాదించినా స్వధర్మం కాదు. అది మన ధర్మంగానే తక్కువ కష్టపడి పనిచేసుకుని ఒళ్ళు ఉంచి పనిచేసుకుని మనం కష్టపడి పనిచేస్తే ధర్మ సంపాదన అవుతుంది. అధర్మ మార్గాల్లో సంపాదిస్తే ధనం నిలబడదు. కాబట్టి ధర్మం రక్షింపబడుతూ సత్యం రక్షింపబడుతూ ఉండాలి. సత్యమేవ జయతి. ధర్మాన్ని ఆచరించండి. భారతదేశ సనాతనమైన సాంప్రదాయాలకు పుట్టినిల్లు, కర్మభూమి, వేదభూమి, దేవతలు సంచరించేటువంటి దివ్యమైనటువంటి దేవతాభూమి ఈ భారతదేశం. అటువంటి భారతదేశంలో చక్కగా మీరందరూ అనేకమైన పుణ్యక్షేత్రాలు, పుణ్యతీర్థాలు ఎన్నో ఉన్నాయి. వాటిని దర్శించుకుని అందరూ తరించి మనందరం కూడా బాగుండాలని, మీరందరూ కూడా అనుకూలంగా ఉండాలని, అందరికీ బాగుండాలని ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఆ నారాయణుడి విశ్వాన్నంతా రక్షించి ఏ విధంగా ప్రకృతి వైపరీత్యాలు లేకుండా, మానవులకు ఏ విధమైన వైరస్లుగా అనారోగ్య సమస్యలు లేకుండా, ఉత్పాతాలు, ఉప్పెనలు, తుఫానులు, భూకంపాలు ఇటువంటి ఏ బాధలు లేకుండా, అనారోగ్య చోరాది అగ్నిభయాలు ఏవి లేకుండా, రాజా రాష్ట్ర గ్రామ యజమాన ఆచార్య అర్చక పాచక పరిచారక అందరూ కూడా సర్వము కూడా సుఖంగా ఉండాలని కోరుకుంటూ మీకు విశ్వావసునామ సంవత్సరంలో వేదాశీర్వచనం చేస్తూ ఉన్నాం. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని లోకా సమస్త సుఖినో భవంతు. శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. రోచనో రోచమాన శోభన శోభమాన కళ్యాణ. అగ్నిర్వచతిర్భవ ఆదిత్యాయ తేజో భవ. విష్ణుర్వ శ్రీమాన్ భవ. బ్రహ్మ ఆయుర్భవ. ధాన్యం ధనం బహుపుత్రలాభం. శత సంవత్సరం దీర్ఘమాయు. ఆసాతో మా సద్గమాయ. తామసో మా జ్యోతిర్గమయ. మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. భారతీయులకి, ప్రవాస భారతీయులకి, తెలుగు1 భక్తి1 ప్రేక్షకులందరికీ కూడా శ్రీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభ ఆశీస్సులు మీకు అందిస్తూ ఉన్నాం. అలాగే అందరూ కూడా ఈ నూతన సంవత్సరంలో సుఖ సౌఖ్య భోగభాగ్యాలతో ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాం. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని సంతు. లోకా సమస్త సుఖినో భవంతు.